హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లక్ష్మీస్ కిచెన్. ముందుగా బీరకాయ పచ్చడిలోకి ఒక చిన్న బీరకాయ తీసుకున్నాను. దాంట్లోకి 3 టమాటాలు, ఒక చిన్న వెల్లిపాయ, కొంచెం చింతపండు, శనగగింజలు కొన్ని తీసుకున్నాను, కరివేపాకు కొంచెం, జీలకర్ర కొంచెం, పచ్చిమిర్చి కొంచెం తీసుకున్నాను. తర్వాత ఇట్లా చిన్న సైజు ముక్కలుగా కట్ చేసుకున్నాను. టమాటాలు చిన్న సైజు, బీరకాయ చిన్న సైజు, పచ్చిమిర్చి చిన్న సైజుగా చేసుకున్నాను. వెల్లిపాయల్ని రెబ్బలుగా తీసుకున్నాను. తర్వాత పెనం పెట్టుకొని పెనంలో ఆయిల్ వేసుకున్నాను. ముందుగా మనం పల్లీలు వేయించుకుందాము. దాంట్లో పల్లీలని వేయించాలి. ఫ్రెండ్స్, ఇది చేసేది మా మిసెస్. నేను ఓన్లీ వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. తనకి వాయిస్ ఓవర్ రాదు ఫ్రెండ్స్. పల్లీలు వేగిన తర్వాత కొంచెం గోల్డ్ రంగులోకి వచ్చే వరకు పల్లీలు వేయించుకోవాలి. ముదురు రంగు వచ్చే వరకు. పల్లీలు వేగాయి ఫ్రెండ్స్. దీన్ని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. పల్లీల్ని వేగిన తర్వాత విడిగా ఒక ప్లేట్లో తీసుకున్నాను. ఆ తర్వాత పల్లీలు వేగిన తర్వాత ముందుగా పచ్చిమిరపకాయలను వేయించుకుందాము. కొంచెం పచ్చిమిరపకాయలను కొంచెం సేపు, ఒక పావు గంట సేపు వేయించుకోవాలి ఫ్రెండ్స్. మూత పెట్టుకుందాము, మగ్గుతాయి. నూనెలోనే వేయించుకోవాలి ఫ్రెండ్స్. పచ్చిమిర్చిని కూడా నూనెలోనే వేయించుకోవాలి. పచ్చిమిర్చి వేగినాయి ఫ్రెండ్స్. దీన్ని కూడా ఒక ప్లేట్లోకి తీసుకుందాం. పచ్చిమిర్చిని ఇలా వేగేంత వరకు పచ్చిమిర్చిని వేయించుకోవాలి ఫ్రెండ్స్. తర్వాత దీంట్లో పచ్చిమిర్చి వేగిన తర్వాత దీంట్లో కొంచెం జీలకర్ర వేసుకోవాలి ఫ్రెండ్స్. ముందు జీలకర్ర వేగిన తర్వాత దాంట్లో బీరకాయ ముక్కల్ని వేయించుకోవాలి. ముందుగా బీరకాయ ముక్కల్ని బాగా మగ్గించుకోవాలి ఫ్రెండ్స్. మూత పెట్టుకొని కొంచెం ఆవిరికి మగ్గించుకుంటే పచ్చడి కూడా చాలా టేస్ట్గా ఉంటుంది ఫ్రెండ్స్. కొంచెం సేపు ఒక పావు గంట మగ్గించుకోవాలి. బీరకాయ మగ్గటానికి దగ్గర మగ్గింది బీరకాయ. మగ్గిన తర్వాత బీరకాయని ఒక ప్లేట్లోకి బీరకాయని కూడా తీసుకుంటాం ఫ్రెండ్స్. తర్వాత దీన్ని గ్రైండ్ చేసుకుంటాం కదా, అందుకోసం ఒక సైడ్ వేగిని అన్నీ కూడా ఒక ప్లేట్లో తీసుకోవటం జరుగుతుంది.
తర్వాత మనం కొంచెం ఆయిల్ మొత్తం కూడా ఇప్పుడు దాకా వేయించాం కదా ఫ్రెండ్స్, ఆయిల్ కొంచెం తక్కువైంది. కొంచెం ఆయిల్ వేసుకొని దాంట్లో టమాటాలు వేయించుకుందాం ఫ్రెండ్స్. కొంచెం ఆయిల్ వేస్తున్నాను, సరిపడంత ఆయిల్ కొంచెం. తర్వాత టమాటాలు దాంట్లో వేసుకొని టమాటాలను వేయించుకుంటాము. మరీ ఎక్కువ వేగాల్సినంత అవసరం లేదు ఫ్రెండ్స్. ఈ టమాటాలోనే ఉప్పు కూడా కొంచెం వేసుకుంటున్నాను, సరిపడినంత ఉప్పు వేసుకోవచ్చు. ఉప్పు టమాటా ముక్కలు కూడా పడుతుంది. దీంతో కొంచెం కదిలిస్తే అడుగు మాడకుండా ఉంటుంది ఫ్రెండ్స్. తర్వాత ప్లేట్ బొర్లిచ్చే ఫ్రెండ్స్, ఆవిరికి మగ్గుతుంది టమాటా. పది నిమిషాలు ఉంచుకోవాలి ఫ్రెండ్స్. మళ్ళీ ఒకసారి మూత పెట్టుకొని టమాటాలు మగ్గినాయి ఫ్రెండ్స్. ఇప్పుడు ఈ టమాటాల్లోనే కొంచెం చింతపండు, మనం తీసుకున్న చింతపండు ఉంది కదా ఫ్రెండ్స్, ఆ చింతపండుని ఇదే టమాటాల్లో వేసుకున్నాము. కడుక్కోవాలి ఫ్రెండ్స్ చింతపండుని. తర్వాత మనం తీసుకున్న కరివేపాకుని దాంట్లో వేసాము. వీటిని కూడా టమాటాలతో పాటు మగ్గించుకుంటే పచ్చివాసన రాకుండా ఉంటుంది. కొంచెం సేపు పచ్చివాసన పోయిందాక మగ్గించుకుంటే పచ్చడి చాలా టేస్ట్గా ఉంటుంది ఫ్రెండ్స్. టమాటాలు మగ్గిన తర్వాత ఫ్రెండ్స్, మనం మిక్సీ గిన్నె తీసుకొని మిక్సీ గిన్నెలో ముందుగా మనం పచ్చిమిరకాయలు, పల్లీలు, ఎల్లిపాయలు ఈ 3 వేసుకొని మిక్సీలో పట్టుకుందాం ఫ్రెండ్స్. ముందు అన్నీ ఒకేసారి వేసుకోకూడదు ఫ్రెండ్స్. తర్వాత బీరకాయలు, మగ్గిచ్చిన బీరకాయలను దాంట్లో వేసుకున్నాం ఫ్రెండ్స్. తర్వాత వేయించిన టమాటాలు ఉన్నాయి కదా, ఆ టమాటాను కూడా దాంట్లో వేసుకుందాం. మిక్సీ జార్లో వేసుకున్నాం ఫ్రెండ్స్ టమాటాను కూడా. దీనికి మళ్ళీ మనం తాలింపు వేసుకోవాల్సినంత అవసరం లేదు ఫ్రెండ్స్. ఇదే మనం రుచికరమైన బీరకాయ పచ్చడి ఫ్రెండ్స్. ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్.